నమస్తే, నేను మీ తేజ. ఇరాన్కి సంబంధించి ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ కదేమి ఇతన్ని రీసెంట్గా ఇజ్రాయెల్ అలాగే యుఎస్ జాయింట్ ఆపరేషన్స్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ ప్రాంతంలో ఇతన్ని అంతం చేశారు. ఇది నిజంగా ఇరాన్కి చాలా చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే అతను ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ చీఫ్, ముఖ్యంగా స్పై ఆపరేషన్స్ ఇతర విదేశాల్లో ఇతర కంట్రీస్లో, ముఖ్యంగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో కూడా కొన్ని డ్రోన్స్ తో కానీ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ తో కానీ అటాక్ చేస్తున్నారంటే ఇదంతా కూడా ఈయన రచించిన వ్యూహం. సో అలాంటి వ్యూహకర్తని రీసెంట్ గా ఇజ్రాయెల్ అలాగే యుఎస్ జాయింట్ ఆపరేషన్స్ చేసి ఎయిర్ స్ట్రైక్స్ చేసి అతన్ని చంపేశాయి. అలాగే కొన్ని గంటల ముందు కూడా అతను ఒక ప్రకటన చేశాడు. యుఎస్ అలాగే ఇజ్రాయెల్ ఇక వేరే దేశాలతో కలిసి వచ్చిన ఇరాన్ ని ఏం చేయలేవు, ఇరాన్ సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకుంటుంది కాబట్టి మీరు ఎన్ని దాడులు చేస్తామని భయపెట్టినా, ఎన్ని పవర్ ప్లాంట్స్ ని పేల్చేస్తామని హెచ్చరించినా మేము భయపడేది లేదు, వెనక్కి తగ్గేదే లేదు. అలాగే మీ ఎయిర్ బాండ్ డివిజన్ వస్తుంది అన్నారు, ఎక్కడొచ్చింది? వచ్చిన వారిని వచ్చినట్టు ఇక్కడ పూర్తి చేస్తా ఉంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చూపించి ఒక ఆల్రెడీ కొన్ని సమాధుల్ని ఆల్రెడీ గోతుల్ని తవ్వుంచిన అటువంటిని కూడా పోస్ట్ చేశారు. సో క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్ కి చాలా సూటిగా అయిన వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఎప్పుడైతే 48 అవర్స్ మీకు టైం ఇచ్చా, ఆ 48 అవర్స్ లో మీరు కనుక మేము చెప్పిన కండిషన్స్ కి అంగీకరించి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటా అంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు.